హాయ్ బాగున్నారండి. అది సిద్ధాంతం తీసుకొచ్చి ఇల్లు చూపించుకున్నామండి. మాకు ఇంట్లో బాగుంటలేదు. దానికి సిద్ధాంతి గారు అన్నారు ఇలా మూలలు రాకూడదు అన్నారు. ఈ మూలలు వస్తాం వల్లే మీకు ఇంట్లో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయన్నారు. అందుకని ఈ మూలను పడగొట్టిందాం అనుకున్నాం మేస్త్రీల చేత. కాకపోతే వాళ్ళు ఒక 20,000 దాకా పైన అడుగుతున్నారు. అంత డబ్బులు ఇచ్చి చేయించుకున్నంత స్థితిలో మేము లేము. కనుక మేమే ఏదో నెమ్మదిగా పడగొట్టేసుకుందామని కొంచెం కొంచెం ఆడ ఈయన నేను ఇద్దరు మా పాప ముగ్గురం కలిపి పడగొడుతున్నాం. ఇవ్వండి ఇలాగా కొంచెం కొంచెంగా చేస్తుంటే కొంత ఇబ్బంది. మనకి డబ్బులు కలిసి ఉంటాయి కదండి. మనకు బాగాలేనప్పుడు మనం డబ్బులు ఇచ్చి చేయించుకోవాల్సిన అవసరం లేదు కదా. మనకు డబ్బు ఉందనుకోండి చేయించుకోవచ్చు. మన పరిస్థితి బాగోలేనప్పుడు ఏదో నెమ్మదిగా ఇలా కొంచెం కొంచెంగా అందుకని సిద్ధాంతి గారు చెప్పారు. సిద్ధాంతి గారు చెప్పడం వల్ల ఇలా కొంచెం కొంచెంగా పడుకుందామని చేస్తున్నామండి. చూసారు వాస్తు కూడా ఉంటుందండి. ఇంటికి వాస్తు ఉంటుంది. ఇది నిజమే అండి, అబద్ధం ఏం కాదు. నేనైతే చాలా ఎదుర్కొన్నాను. వీటి వల్ల చాలా బాగా అనిపించింది. ఇలా పడగొట్టేద్దామండి. పడగొట్టి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా పడగొట్టాము. ఇంకా కొంచెం పైన ఉంది. ఈయన వచ్చాక పడగొడతారు. ఇప్పుడు వరకు చేసాము. మొత్తం 9 మూలలు వచ్చినాయండి. ఇది 9 స్తంభాల మూలలు వచ్చేసినాయి. ఇలా రావడం వల్ల వాస్తు విరుద్ధం అన్నారు. వీటి వల్ల మీ ఇంట్లో బాగుంటలేదు అన్నారు. అందుకని ఈ 9 మూలలు చూపిస్తాను. ఇది దేవుడి గది మూలండి. ఈ మూల కూడా మొత్తం ఇది ఒకటండి. కొంచెం కొంచెంగా ఓపుకున్న చెప్పి అలా నెమ్మదిగా పడగొట్టుకున్నాం. ఎప్పటికైనా నెమ్మదిగా కొంచెం కొంచెంగా రోజు కొంచెం కొంచెంగా చేద్దాం. ఇది ఒక మూలండి, వంటగది మూలండి. ఈ మూల కూడా తీసేయమన్నారు. ఇవి కూడా తీసేయాలి. ఇది ఒక్కటే ఉంది వంటగదిలో అయితే. మూలండి ఈ బెడ్రూమ్ మూలలో ఈ మూలలో కూడా తీసేయాలి. కొన్ని అవి అయ్యాక మళ్ళీ ఈ గదిలోకి వద్దామని. అవి పూర్తయ్యాక ఇంకా ఈ మూల ఇంకో మూల. ఈ మూలలు ఉండకూడదంటండి. ఇది ఉండడం వల్లే మనకి ఇంట్లో దెబ్బ వచ్చేసి మొత్తం నాశనం అయిపోతున్నామంట. సంపాదించింది కూడా ఉండట్లేదు, సంపాదన కూడా ఉండట్లేదు. ఒకవేళ సంపాదించినా 10 రూపాయలు సంపాదించినా మొత్తం 9 రూపాయలే పోతున్నాయి. ఏదో 1 రూపాయితో బతకాలంటే కష్టం కదండి. మూలండి ఈ మూలతో 9 మూలలండి. మొత్తం 9 మూలలు. ఈ 9 మూలలో పడగొట్టాలి. అలా నెమ్మదిగా పడగొట్టుకోవాలి. వస్తులో తేడా అనిపించిందంటే ఒకసారి సిద్ధాంతిని సంప్రదించండి. సంప్రదించి ఏమన్నా ఉన్నాయంటే మనకు ఓపుకుందంటే మనమే చేసుకోవచ్చండి. మేస్త్రీల కంటే మళ్ళీ డబ్బులు ఇవ్వాలంటే అంతంత డబ్బులు ఇచ్చే స్తోమత మన ఫ్యామిలీకి అంతంత స్తోమత ఉండవు కదండి. అందుకని దాని గురించి మేమే చేసుకుంటున్నాం. స్వయంగా నెమ్మదిగా పడగొట్టేసి సిమెంట్ చేసేసుకున్నాను సాగుగా. ఈ గోడకు సమానంగా పడగొట్టేసి ప్లాస్టింగ్ చేసేసుకున్నాక మూల ఉండదండి. మామూలు గోడలా వచ్చేస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ రూపంలో తెలియపరచండి ఏమన్నా. సరే అండి, బాయ్. ఉంటానండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చింది కదా, పూజలు బాగా చేసుకుని అందరూ బాగుండండి. ఉంటానండి, బాయ్.